శ్రీ రామానుజాచార్య 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆ భగవంతుడి 108 రూపాలతో కలిసి భగవద్ రామానుజుల వారికి ఆలయ మర్యాదలతో చేసే ఆచార్య వరివస్య కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా సాగింది. సాయంత్రం ఆ సాకేత రామచంద్ర ప్రభువుకు గజవాహన సేవ జరిగింది. సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ప్రధాన ఘట్టం ఆచార్య వరివస్య. మన పరమాచార్యులను ఆలయ మర్యాదలతో సత్కరించుకోవడమే ఈ ఆచార్య వరివస్య ఘట్టం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికే ఆచార్యులు శ్రీ భగవద్ రామానుజుల వారు. ఈ సమతా కుంభక్షేత్రంలో ఉన్న 108 దివ్యదేశ మూర్తుల శేషవస్త్రాలు, అలాగే సాకేత రామప్రభుని శేషవస్త్రాలు, శేషమాలలను తీసుకొచ్చి ఆలయ మర్యాదలతో మన ఆచార్యులు శ్రీ భగవద్ రామానుజుల వారికి సమర్పించడమే ఈ ఘట్టంలో ప్రత్యేకత. ఈ 108 దివ్యదేశాలలోని పెరుమాళ్ల అనుగ్రహం, ప్రేరణలతో భగవద్ రామానుజులు భక్తి సంప్రదాయాన్ని పునరుద్ధరించి ప్రచారం చేశారన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఆచార్య వరివస్య అంటే ఆచార్యులకి చేసే సేవ అని అర్థం. సేవకి మరొక పర్యాయ పదం వరివస్య అనేది. ఆయనకి ఒక నామధేయాన్ని ప్రసాదించి వారిని లోకమంతా గుర్తించగలిగేటట్టు చేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్యుల వారు. భద్రవేదిలో వేంచేసి నిత్యారాధనలు అందుకుంటున్న స్వర్ణ రామానుజుల వారికి సమతా ప్రాంగణంలోని 108 దివ్యదేశాల నుండే కాక దివ్య సాకేత ఆలయాల నుంచి మర్యాద సమర్పణ అత్యంత వైభవోపేతంగా జరిగింది. తీర్థగోష్ఠి పూర్తయ్యాక బుధవారం గరుడ సేవలో వేంచేసిన పెరుమాళ్లకు సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. 18 మంది పెరుమాళ్లకు ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగడం సమతా కుంభ ఉత్సవాల ప్రత్యేకత. సాయంత్రం సాకేత రామచంద్ర స్వామికి గజవాహన సేవ జరిగింది. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని శాస్త్రవచనం. ఏనుగంత కష్టం కూడా చీమలా తొలగిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? గజవాహనంపై ఊరేగే ఆ దివ్య సాకేత రాముని దర్శనం చేసుకోవాలి. ఎక్కడ అనుకుంటున్నారా? బ్రహ్మోత్సవాల్లో. సమతా కుంభ బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు ఆ దివ్య సాకేత రాముడికి గజవాహన సేవ జరుగుతుంది. ఈ సేవ మనకి గజేంద్ర మోక్షం ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. అలాగే ఆర్తితో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు దిగి వస్తాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ గజవాహన సేవ. అంతేకాదు, గజవాహన సేవ చాలా విశిష్టమైనదిగా భావిస్తుంటారు. ఐశ్వర్యానికి చిహ్నమైన గజవాహనంపై విహరించే స్వామిని దర్శించుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. సమతా కుంభ మహోత్సవాల్లో మరొక మహాద్భుతం గరుడ సేవలు. ఉత్సవాలకు విశేషంగా తరలివస్తున్న భక్తజనం నిత్యం జరిగే కైంకర్యాలతో పాటు విశేషోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.